హలో గైస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ కిచెన్ కింగ్. ఈ రోజు మనం చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి ఎగ్ పఫ్స్ అండి. సాధారణంగా మీరు బేకరీస్ లో టేస్ట్ చేసి ఉండి ఉంటారు, కానీ ఈ రోజు మన ఇంట్లో మన కిచెన్ లో చాలా సింపుల్ వేలో ఎలా చేయాలో నేను మీకు చేసి చూపిస్తాను. సో ఇంకెందుకు ఆలస్యంగా కిచెన్ లోకి వెళ్ళిపోతాం. ముందుగా మనం కొంచెం మైదాపిండి తీసుకుందామండి. దానికి తగ్గట్టుగా కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని ఆ మిశ్రమాన్ని చక్కగా మిక్స్ చేసుకుందామండి. మనకి గోధుమ పిండి అయినా కూడా వాడచ్చు, బట్ ఎగ్ పఫ్ పర్ఫెక్ట్గా రావాలనుకున్నట్లయితే మైదాపిండినే ప్రిఫర్ చేయండి. నేనైతే మైదాపిండి వాడుతున్నాను. వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని ఆ మిశ్రమాన్ని చక్కగా మిక్స్ చేసుకొని ఈ విధంగా తయారు చేసుకొని ఒక పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని 3 కోడిగుడ్లు బాయిల్ చేసుకుందామండి. అవి బాయిల్ అవుతూ ఉంటే ఈ గ్యాప్లో మనం కొంచెం మైదాపిండి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకుందామండి. వీడియోలో చూపించిన విధంగా చూడండి, ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఉల్లిపాయ కూరను తయారు చేసుకుందామండి. దానికోసం ముందుగా కొంచెం ఆయిల్, ఆవాలు, జీలకర్ర, అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ అండ్ పచ్చిమిరప ముక్కలు వేసుకుందామండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం కారం, ధనియాల పొడి అండ్ గరం మసాలా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకుందాం అండి. మీకు అందుబాటులో ఉన్నట్లయితే ఓ గుప్పెడు కరివేపాకు కూడా వేసుకోండి. అందులో కొంచెం మంచినీరు వేసుకొని కొంచెం సమయం పాటు అలా ఉడికిద్దామండి. ఈ విధంగా ఉడికిన తర్వాత వాటర్ అంతా ఆవిరైపోతుంది. చూడండి, ఈ విధంగా చక్కగా మనకి ఉల్లిపాయ కర్రీ అయితే తయారైపోయింది. ముందుగా తడిపి మిక్స్ చేసుకొని ఉంచినటువంటి పిండిని చూద్దామండి. చూడండి, పిండి అయితే వాటర్ బాగా పట్టి చాలా బాగా పెర్ఫెక్ట్గా తయారైంది. సో వీటిని మనం ఎగ్ పఫ్ల కోసం షీట్లు తయారు చేసుకోవాలండి. వాటి కోసం నేను 5 రౌండ్గా గోల్ షేప్లో ఒక 5 బాల్స్ని తయారు చేసుకుంటున్నాను. ఈ విధంగా ఒక్కొక్క బాల్ని ఒక పక్కన పెట్టుకొని ఉంచేసుకుందామండి. ఇప్పుడు ఒక్కో బాల్ని తీసుకొని కొంచెం పొడిపిండి వేసుకుందామండి. ఈ విధంగా వేసుకొని చపాతీ కర్రతో ఒక షీట్ని తయారు చేసుకుందామండి. ముందుగా తయారు చేసుకున్నటువంటి ఆయిల్ అండ్ మైదాపిండి మిశ్రమాన్ని పైన వేసుకుందామండి. ఈ విధంగా వేసుకొని ఆ షీట్కి మొత్తం చక్కగా పట్టే విధంగా మొత్తం నీట్గా అంటించుకుందామండి. ఈ విధంగా అంటించుకొని పక్కన పెట్టేసుకుందాం. అలాగే నెక్స్ట్ బాల్ తీసుకుందాం. దాన్ని కూడా ఇలా పొడిపిండి వేసుకొని చపాతీ కర్రతో నీట్గా చక్కగా అదే షేప్లో చేసుకుందామండి. చేసుకొని పైన వేసుకుందామండి. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి 5 బాల్స్ని కూడాను లేయర్లుగా ఇలా వేసుకుందామండి. మధ్యలో ఆయిల్ అంటించుకొని ఇలా లేయర్గా వేసుకుందాం. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ఎన్నైతే ఎగ్ పఫ్లు చేయాలనుకుంటున్నామో అన్ని పీసెస్గా చేసుకుందామండి. నేనైతే 6 చేయాలనుకుంటున్నాను. సో 6 కరెక్ట్ షేప్లో 6 ముక్కలు చేసుకుంటున్నానండి. ఒక్కో ముక్క తీసుకుందాం. ఈ విధంగా ముందుగా బాయిల్ చేసి ఉంచుకున్నటువంటి ఎగ్స్ని తీసుకుందామండి. ఒక్కొక్క ఎగ్ని 2 పీసెస్గా చేసుకుందామండి. మనం చేయాల్సింది 6 పఫ్స్. సో నేను 3 ఎగ్స్ తీసుకున్నాను. సో ఒక్కొక్క ఎగ్ని ఇలా 2 పీసెస్గా చేసుకుందాం. ఇలా చేసుకున్న తర్వాత ముందుగా పెట్టుకున్నటువంటి ఆనియన్ కర్రీ, ఉల్లిపాయ కర్రీ వేసుకుందాం. దానిలో ఇలా ఎగ్ వేసుకొని ఫస్ట్ లేయర్ ఇలా క్లోజ్ చేసుకుందామండి. ఎందుకంటే ఇలా క్లోజ్ చేయడం వల్ల లోపలికి ఆయిల్ పోకుండా బాగా ఉడుకుతుంది. సో తర్వాత పై పొరలన్నీ ఇలా మిక్స్ చేసుకుందామండి. పొరలుగా మనకి ఎగ్ పఫ్ అనేది బాగా ఫ్రై అవుతుంది. సో మిగతావి కూడా ఈ విధంగా చేసుకుందామండి. చూడండి, ఎగ్ పఫ్కి అయితే ఒక పర్ఫెక్ట్ లుక్ అయితే వచ్చేసిందండి. ఇప్పుడు మనం ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేడి చేసుకుందామండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాం. చూడండి, బాగా డీప్ ఫ్రై అయితే చేయొద్దు. నార్మల్గా పైన లేయర్ ఉడికినంత వరకు ఉడికించండి. ఈ విధంగా ఉడికించి ఒక్కొక్కటిగా తీసుకుందాం. నెక్స్ట్ మిగతా వాటిని కూడా అదే విధంగా వేసుకొని ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకొని దించుకుందామండి. మనకైతే ఎగ్ పఫ్ చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. మీరు కూడా ఈ రెసిపీని మీ కిచెన్లో తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. నా కష్టానికి ఒక లైక్ అయితే వేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.